సైడ్కి ఉన్నాను అన్న, సైడ్కి వేసేసాడు పక్క సైడ్కి రండి కొంచెం అన్న, వేసే సైడ్కి రండి. టైం అయిపోయిందమ్మా. సైడ్కి రండి, సైడ్కి రండి, సైడ్కి రండి. సైడ్కి ఉండండి. సర్పంచ్ గారు. ఓకే సార్. సార్ ఓకే ఓకే సార్. సరేనన్న, సరేనండి. లేట్ అయింది. ఓకే కానీ సైడ్కి రా, సైడ్కి రా. ఓకే ఓకే, టైం లేదు కానీ మళ్ళీ అక్కడ లేట్ అయిపోయింది. వచ్చేస్తున్నా బాయ్ అన్న, అయిపోయిన వాళ్ళు కొద్ది సైడ్కి వచ్చి అదనా అన్న, పక్కకి రండి అన్న. ప్రోగ్రామ్ టైం అయిపోయింది, పక్క రండి. ఓకేనా చేతులు తిన్నా నాకు ఒక సైడ్ హలో, వెనక్కి జరగండి, ఫోటోలు తీస్తాం. హలో. ఒకటి కాదన్నా, ఫోటో తీసుకోండి. అప్పుడు సైడ్ చాలు బయలుదేరుతాం. ఏంది మరి ఏం చెప్పు. దశి సర్పంచ్ రాయితీ ఇచ్చినాడు, ఇవ్వమని చెప్పేసి ఊరికే ఆయన తరఫున ఇబ్బంది లేదు చేసేస్తే అది యూత్ అంతా కొద్ది సైడ్కి రండి. సరే
కెమెరా బాగా ఒక్క రోజు అట్టే ఉండండి అన్న, అట్టే ఉండండి, ఇటు చూడండి. పోతుండండి 2 నిమిషాలు 2 సెకండ్లు అన్నా చూడండి అన్న పట్టుకొచ్చారన్నా మీరు వచ్చిండమ్మా వెనక్కి వచ్చింది తోసుకోపోయండి 1 by 1 పెద్దని పెట్టమ్మా గుట్టు పెట్టు అయిపోయినాళ్ళు రండి అమ్మా అయిపోయినాళ్ళు వచ్చింది సైడ్కి రండి రండి వచ్చాలి సైడ్కి వచ్చాలి అయిపోయినాళ్ళు వచ్చేయండి అయిపోయినాళ్ళు వచ్చేయండి అన్న అయిపోయినాళ్ళు రండి వర్జలాలని మరి కోరుతూ మా విషయానికి అన్నా అయిపోయిన వాళ్ళు సైడ్కి వచ్చేయండి కదిపాలి కదా సైడ్కి రండి నాకు కొద్దిగా సైడ్కి ఉండండి సైడ్కి కొద్దిగా సైడ్కి ఉండండి బాగన్నా ఒక్క నిమిషం పోదు నా కొద్దిగా సైడ్కి ఉండండి లైట్ మురళనా మురళే అక్కడ లైట్ ఆపమను కారు వెనకాల లైట్ ఆపమను కనిపించలేదు నా కొద్దిగా సైడ్కి ఉండండి మీకు వేకెన్సీ ఉండి పడితే నాకు సైడ్కి ఉండండి కొద్దిగా సైడ్కి ఉండే నువ్వు కూడా సైడ్కి అన్నా ఇటు చూడన్నా మా అయిపోయిన వాళ్ళు వచ్చండి తల్లి అయిపోయిన వాళ్ళు రండి మా అయిపోయిన వాళ్ళు వచ్చండి తల్లి కొద్దిగా సైడ్కి రండి సైడ్కి మా కదా మురళా నడు మురళే ఓకే సార్
నిజమేను ఒక్కరావు లేదు రంగయ్య రంగయ్య రాయండి ముందుకా లింగయ్య రాండిరా రాండికా చెప్పాలి సైడ్కి రా సైడ్ రా నాన్న వెనకరా నాన్న వెనకరా దేవుడు లింగరాలా లాగేజ్ గమ్మ పెట్టేసుకుంటే లాగేజ్ అక్కడ ఏం చెప్పాడు చేస్తాంలే చేస్తాలే పెద్ద చేస్తాలే మురళన్న ఓకేనా కానీ ఓకే సార్
సైడ్ కూర్చో. పిక్చర్ నా మీద నమస్తే అవునన్నా పిక్చర్ అయిపోయింది. బాబు బాబు నా బ్రో బ్రో సైడ్కి రా బ్రో. ఎవరు అనుకో పిల్లోడు అనుకోండి. అందరం పిలిచి అదేవిధంగా చిలుకూరు దశరథరావు రామలింగారెడ్డి గారి పెద్దల దశరథరారెడ్డి గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రవీణమ్మ, జలీల్ అహ్మద్ గారిని, సర్వత్ రెడ్డిని, భాస్కర్ రెడ్డి గారిని, అదే యాదవ్ గారిని, దారా సురేష్ గారిని, మధు యాదవ్ గారిని వేదిక చూసుకొచ్చిన ఎంపీటీసీ సభ్యులు శంషాద్ గారిని కోటి దయచేసి కూర్చోవలసిందిగా కోరుకోవడం ఉంది అందరిని కూడా. చిత్తవరం పిండి వెంకటకృష్ణ రామయ్య ఇద్దరు వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుకోవడమైంది. వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుకోవడమైంది. గోడల వెంకటకృష్ణారెడ్డి గారు, వెంకటేశ్వర్లు చిన్నకాపు సొసైటీ ప్రెసిడెంట్ ఏడుకొండ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకోవడం. మత్స్య సంపద యోజన పథకం ద్వారా కొన్ని మనకు ఏదైతే పరికరాలు ఉన్నాయో దాని కింద వచ్చిన సబ్సిడీ పరికరాలని ఇక్కడ గోవిందపల్లి పట్టుపాలెంలో మనము ఇవ్వడానికి, మీ చేతుల ద్వారా ఇవ్వడానికి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పథకం కింద డీజిల్ ఇంజన్లు ఈరోజు 29 మంది లబ్ధిదారులకు గాను మొత్తం విలువ 24,15,700 రూపాయల విలువ గల డీజిల్ ఇంజన్లని మనము గ్రీవ్స్ కాటన్కి సంబంధించిన ఇంజన్లని మీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది సార్. వలలు 5 మంది లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. దానికి ఫస్ట్ ఫేజ్లో దాని విలువ వచ్చి 3,33,500 రూపాయల విలువ గల చేపలు పట్టే వలల్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సార్. బోట్లు 2 మంది మత్స్యకారులకి ఫస్ట్ ఫేజ్ కింద మనము 4 లక్షల రూపాయలు, ఒక బోటుకి 2 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు సబ్సిడీ కింద బోట్ కట్టించి ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా హెచ్ఎస్డిఎల్ సబ్సిడీ కింద 109 బోట్స్కి గాను 2,700 రూపాయలు చొప్పున మొత్తం సబ్సిడీ 2,94,000 రూపాయలని మనము వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ కిందనే స్వైప్ చేసుకొని ఆయిల్కి సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది సార్. బోట్లు వేటాడుకోవడానికి బోట్ ఫ్యూయల్ కింద. సో ఈ 10 నెలలకు గాను 29,43,000 రూపాయలు మనం ఇప్పటి వరకు వాళ్ళకు వేట చేసుకోవడానికి ఆయిల్ని ఇవ్వడం జరిగింది సార్ గవర్నమెంట్ తరఫున. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన పథకం, ఈ పథకం కింద మనము 90,000 రూపాయలు ఏదైతే మేనేజ్మెంట్ కాస్ట్ కింద FFPO అని ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లాగా వాటిని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క సొసైటీకి అంటే 2 సొసైటీలకు గాను మొత్తం 1,80,000 రూపాయలు ఇప్పటి వరకు మన ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా వేట నిషేధ భృతి ప్రతి సంవత్సరం మనకి ఏప్రిల్ 14, జూన్ 15 వరకు కూడా వేట నిషేధం ఉంటుంది. ఈ 61 రోజులకు వేట నిషేధానికి గాను ఒక్కొక్క మత్స్యకార ఫ్యామిలీకి 20,000 రూపాయలని మన ప్రభుత్వం ఇస్తుంది. సో దాంట్లో భాగంగానే 25-26 సంవత్సరానికి మనము మొత్తం 252 మంది మత్స్యకారులకి గోవిందపల్లి పట్టపాలెంలో 50,40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
26-27 సంవత్సరానికి కూడా 232 మంది లబ్ధిదారులను మత్స్యకార ఫ్యామిలీలను గుర్తించడం జరిగింది. సో దానికి గాను 20,000 రూపాయల చొప్పున మొత్తం కలిసి 46,80,000 రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డీబీటీ ద్వారా ఈ 2వ వారంలోనే ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మనకు మంచి శుభ పరిణామమే. ఆల్రెడీ డేటా కూడా అంతా మనం చేశాము, అది డేటా వ్యాలిడేషన్ జరిగింది. డీబీటీ ద్వారా మనకు షెడ్యూల్ రాగానే మీకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. CRCFE పథకం క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజెస్ అంటే ఇది మన నియోజకవర్గంలో తూపిలిపాలెంలో మీరు గతంలో మొన్న వెరీ రీసెంట్ అంటే మీన్స్ మన తూపిలిపాలెంలోనే మీరు మీ ఆధ్వర్యంలోనే దీన్ని 2 కోట్ల నిధుల రూపాయలతో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది సార్. దాంట్లో మనము ఫిష్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, తర్వాత ఒక బౌలార్థ మన తుఫాన్ షెల్టరు ఇవన్నీ కూడా కడుతున్నాం సార్. సో ఆ పనులు కూడా రెండో బిల్డింగ్ కూడా 2nd ఫ్లోర్ దశకు వచ్చింది సార్. ప్లాట్ఫామ్స్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి సార్. దాని ప్రోగ్రెస్ కూడా నడుస్తుంది సార్ బాగానే. పుడియరాయదన నందు సముద్ర పూడిక దీతకు కూడా ఇప్పుడు ఈ కాస్ట్ అనేది రివైజ్ అయింది సార్. మన నియోజకవర్గంలో 1,57,85,00,000 రూపాయలకి దీన్ని DPR ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది సార్. ఇది వన్స్ ఫైనలైజ్ అవ్వగానే దీని గవర్నమెంట్ APMB ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా దీన్ని కూడా పూడికతీత ముఖద్వారం పూడికతీత కూడా తీయడం జరుగుతుంది. దీని ద్వారా 20,000 మంది మత్స్యకారులకి లబ్ధి చేకూరనుంది సార్. 57,85,00,000 దీనికి మళ్ళీ రివైజ్ అయింది సార్. 100 కోట్లు ఉండేది సార్, 100 కోట్లు ఉండేది, మొన్న మళ్ళీ రివైజ్ అయిపోయింది సార్. DPR రెడీ అయింది, పెరిగింది సార్. 157 సార్, 57 కోట్లు పెరిగింది సార్. ఓకే సార్, అవును సార్. పుడియరాయదరు నందు అదే కాకుండా మనకు ఇంటిగ్రేటెడ్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. దీంట్లో జెట్టి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సార్. మనకి ఇప్పటి వరకు కూడా మన తిరుపతి జిల్లాకి అంటే మీ ఉమ్మడి తిరుపతి జిల్లా మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా ఎక్కడ కూడా మనకి జెట్టి ఫెసిలిటీస్ లేవు సార్. ఇప్పుడు మనకు ఇక్కడ పుడియరాయదరులో కనుక జెట్టి ఫెసిలిటీస్ వస్తాయి, ఈ తమిళనాడు బోర్డ్స్కి సంబంధించిన మన యొక్క సమస్య అనేది తీరబోతుంది సార్. సో ఇక్కడ ఇది మాత్రం టెండర్ స్టేజ్లో ఉంది సార్. APMB త్వరలోనే ఈ పనులు చేపట్టబడుతుంది. ఇది టెండర్ స్టేజ్లో ఉంది. వన్స్ టెండర్ ఫైనలైజ్ అవగానే మనకు కనుక ఈ జెట్టి ఫెసిలిటీ వస్తే కనుక ఈ తమిళనాడు బోర్డుల యొక్క సమస్య అనేది తీరుతుంది. మనం కృష్ణాపట్నము లేదంటే మన ఇక్కడ ఉండే జువల దిన్నె ఫిషింగ్ హార్బర్లో బోట్ పెట్టుకోవడము, ఈ పెద్ద మెకనైజ్డ్ బోట్లు మనం కొనుక్కుంటే కనుక పెట్టుకునే సమస్య కూడా ఉంది. కాబట్టి సో ఈ భారం అంతా లేకుండా మనకు జెట్టి ఫెసిలిటీస్ త్వరలోనే రాబోతున్నాయి, టెండర్ స్టేజ్లో ఉంది కాబట్టి. సో ఈ తమిళనాడు బోట్ల యొక్క ఈ ఏదైతే ఉందో అక్రమ చేపల వేట, దీన్ని అరికట్టడానికి కూడా మనకు ఒక మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ను కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మొన్న నాయుడుపేట సభలో CM గారు కూడా మన తిరుపతి జిల్లాకి, నెల్లూరు జిల్లాకి 2, అలా బాపట్ల జిల్లాకి 1 ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్లు ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చి దాన్ని మనకు కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా అలాట్మెంట్ జరిగింది. సో దాని బోట్ కట్టడానికి కూడా నాగపట్నం వాళ్ళకి ఆర్డర్స్ త్వరలోనే కలెక్టర్ ఆమోదంతో మనం పంపించడం జరుగుతుంది. ఆ బోటు కన్నా వస్తే ఇక్కడ ఉండే తీర ప్రాంత మన మండలాలందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. మనకు ఈ ఏదైతే తమిళనాడు సమస్య, బోట్ల సమస్య అనేది ఇక ఫర్దర్గా ఫ్యూచర్లో ఉండదు. మొన్న కూడా వెరీ రీసెంట్గా నెల క్రితము మన CM గారు నాయుడుపేటలో సభ పెట్టినప్పుడు ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోమంటే జువల దిన్నె కృష్ణాపట్నము బోట్ ఏరియాలో బోట్లు హైర్ చేసుకొని పెట్రోలు అంతా గవర్నమెంట్ భరించి బోట్ డ్రైవరు బోటు అన్నీ హైర్ చేసుకొని ఒక్క బోటు కూడా రాకుండా నెల రోజులు గస్తీ నిర్వహించి ఇప్పటి వరకు మన వేట నిషేధం వరకు కూడా మనం గస్తీ నిర్వహించి సక్సెస్ఫుల్ చేశాం సార్. ఈ విధంగా చేయడం వల్ల మనకి కొద్ది వరకు సో వీళ్ళు కూడా సైరన్ పెట్టుకొని మెరైన్ పోలీసు అందరు కలిసి గస్తీ చేస్తున్నారు, జాయింట్ ఆపరేషన్ కాబట్టి ఇటు వెళ్ళకూడదని వాళ్ళు కూడా భయం వేసి వాళ్ళు రావట్లేదు సార్. సో ఫ్యూచర్లో దీనికి పకడ్బందీగా కొత్త బోటు ఇచ్చి ఈ విధంగా మనం పెట్రోలింగ్ ఆపరేషన్ చేయమని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగానే చర్యలు తీసుకుంటాం సార్. సో ట్రాన్స్పౌండర్లు సార్, ట్రాన్స్పౌండర్లు కూడా ఇవి మనము 150 ట్రాన్స్పౌండర్లు ఇవ్వడం జరిగింది సార్. మన నియోజకవర్గంలో బోట్లకు కూడా ఫిట్ చేయడం జరిగింది. దీనివల్ల భద్రతా ప్రమాణాలు, రక్షణ, మత్స్యకారులకు రక్షణ, వారికి ఎప్పటికప్పుడు కూడా సూచనలు ఇవ్వడానికి ఆ ట్రాన్స్పౌండర్స్ అనేది పనిచేస్తాయి సార్. బోటు ఆపరేషన్లో ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటే కనుక ఈ ట్రాకింగ్ ఉంటుంది సార్. అది మేము సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సిస్టంలో మేము టీవీలో చూస్తాము. ఆ బోటు ఎటువైపు వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, అతను ఎక్కడ బోటు ఆగిపోయింది, ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా అందులో బటన్స్ ఉంటాయి ఆ ట్రాన్స్ఫర్లో. ఆ బటన్ నొక్కితే కనుక మాకు ఇమీడియట్గా మేము ఈ సమస్యలో చిక్కుకున్నామనే ఇన్ఫర్మేషన్ ఒక బీప్ సౌండ్ అలాగా మాకు సిగ్నల్స్ వస్తాయి సార్. సో ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. దీనివల్ల మన మత్స్యకారులు బోట్లో వేటాడుతున్నప్పుడు వాళ్ళకి ఒక రక్షణ, వాళ్ళకు భద్రత అనేది మనము దీని ద్వారా పర్యవేక్షణ అవకాశం అనేది కల్పించడం జరిగింది సార్. సార్ ఇది సార్ మనకు వాకాడు AMC చైర్మన్
మరియు ప్రమీలమ్మ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు మన సునీల్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, నా ముందున్నటువంటి మిత్రులకు అందరికీ నమస్కారాలు. సునీల్ అన్న దయతో ఈరోజు వాకాడి ఏఎంసీ ఏఎంసీలో పనులు జరుగుతున్నాయంటే సునీల్ అన్న దయతోనే. ఎందుకంటే సునీల్ అన్న నాకు ఈరోజు ఇంత గౌరవమైన స్థానంలో నిలబెట్టి అన్న నన్ను ఏఎంసీ ద్వారా పనులు చాలా బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే ముందు సంవత్సరం మేము ఏఎంసీ ద్వారా శిస్తు రూపంలో 3,80,00,000 కడితే ఈ సంవత్సరం అన్న దయతో, ఎందుకంటే యూరియా కొరత లేకుండా, నీటి కొరత లేకుండా సకాలంలో అన్నీ అందడం వల్ల రైతులకు ధాన్యం బాగా పండడం వల్ల ఈ సంవత్సరం 3,87,00,000 మేము టార్గెట్ రీచ్ అయ్యాము. ట్రెజరీ బ్యాలెన్స్ వచ్చి గత సంవత్సరంలో 11,26,00,000 ఉంటే ఈ సంవత్సరం ట్రెజరీ బ్యాలెన్స్ 11,56,00,000. ఇదంతా అన్నదయే, అన్న సహకారంతో మేము ఎంతో బాగా పనులు చేస్తున్నాము. ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మన అదృష్టం. పేదల పాలిట పెన్నిది మన అన్న, పేదల కోసమే పని చేస్తారు. ఇంట్లో మనం స్వతంత్రంగా మన అన్నకి కానీ, నాన్నకి కానీ, చెల్లికి కానీ మన సమస్యలు ఎంత స్వతంత్రంగా చెప్పుకుంటామో అంత స్వతంత్రంగా అన్న దగ్గర మనం సమస్య చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మనం ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం. అన్న ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా ఇప్పుడు ప్రస్తుతం దేశానికి ఘనత మన వాకాడు కింగ్ ఆఫ్ కింగ్ పురుషోత్తం రెడ్డి గారిని సందేశించగా కోరుకుంటున్నాం. బంధువులుగైనా ఎక్కువ స్నేహమే మా ఇద్దరిది. మేమిద్దరం కలిసి పాత రోజుల్లో బీజేపీలో పనిచేసాం చిన్నప్పటి నుంచి. అందరూ తెలుగుదేశం అనుకుంటున్నారేమో, ఆయన బీజేపీ నుంచి తెలుగుదేశంకి వచ్చాడు. ఆయన సొక్క వేసుకుని పైన బీజేపీ సొక్క వేసుకున్నాను వాళ్ళు అంటున్నారు. ఇక్కడ మనకి మన ప్రియతమ నాయకులు మత్స్యకారుల అభిమాని మన ఎమ్మెల్యే గారు. మత్స్యకారులు అంటేనే మత్స్యకారులకు అండ కూడా ఆయన. ఎందుకంటే మత్స్యకారు జీవన విధానం తెలిసిన మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా నిత్యం మత్స్యకారులతో కలిసి మాపాలెం అంటాడు. అన్న మాపాలెం సంగతి ఏంద్రా దశన్న అంటే పామంచిపాలెం మీద ఎందుకో ప్రత్యేకమైన ప్రేమ దశన్నకి. అదేవిధంగా రామలింగన్న, నేను ఈ ఏరియాలో ఆయన గురించి చెప్పే అంత పెద్దోడిని కాదు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు, నాకు చాలా గౌరవం. ఒక రోజు ఏం జరిగిందంటే ఏలూరుకు పోయాను ఒక కార్యక్రమానికి. పోతే నేను రామలింగం వచ్చింది చూసలేదు, నేనేదో ఫోన్ చూసుకుంటున్నాను. అందరూ లేచి అన్నం ఎత్తరించుకుంటుంటే నేను లేలేకపోయా, వచ్చి చేయదట్టి పురుషోత్తమ అన్నాడు. ప్రాణం చచ్చిపోయింది. ఇంక భోజనం కూడా లేచి వచ్చేసి అక్కడి నుంచి నేను. ఎందుకంటే ఉన్నతమైన వ్యక్తి రామలింగన్న. ఆ రోజుల్లో ఆ ఫ్యామిలీ గురించి మీకు చెప్పాల్సిన లేదు, మీ ఏరియా అతను. అదేవిధంగా ఏదికి కింద మా సోదరి ఏఎంసీ చైర్మన్ ఎంఆర్ఓ గారు, మా సర్వోత్తమన్న ఎంఈఓ గారు, మా భాస్కర్ అన్న మండల అధ్యక్షులు ఏడీ గారు, అదేవిధంగా మిగతా వారందరికీ తప్పుగా అనుకోబాకండి, పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తే, ప్రత్యేకంగా మత్స్యకారులు నన్ను పెద్దోడు చేశారు, పెద్ద లీడర్ చేశారు. మీ అందరికీ మీ మత్స్యకారుల అండదండుంటే ఎవరైనా ఎంత పెద్ద అయినా ఎదగచ్చు అనే దానికోసం మత్స్యకారులకు ప్రత్యేకంగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే మనం గమనించాం గత 5 సంవత్సరాల్లో మత్స్యకారులకు సంబంధించి ఒక్క 10,000 తప్పితే ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. అయితే 2014 నుంచి 19 మధ్యలో చూసాం, అనేక సార్లు వలలు ఇచ్చాం, అనేక సార్లు దాని ఇంజిన్లు ఇచ్చాం, అనేక సార్లు రకరకాల ఇంప్లిమెంట్స్ ఇచ్చాం మత్స్యకారులకి. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి ఇంప్లిమెంట్స్ లేకుండా కేవలం 10,000 అదేదో హాలిడే గుర్తించి చిన్నంగా నెట్టుకుంటా వచ్చిన గవర్నమెంట్ని మనం చూసాం. అయితే ఈరోజు గమనిస్తుంటే కోట్లు వచ్చాయి. మీరు ఈ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇది కోట మండలం, నేను పెద్ద తలపెట్టాను దీనికి. మా కొండూరు పాలెంలో మీరు చూసుంటారు, 2 కోట్లు పెట్టి ఎలాంటి సిమెంట్ రోడ్ ఇచ్చాడో అది ఎమ్మెల్యే గారు ఇచ్చారు.
మా తుబ్బిలిపాలెంలో చూస్తుంటారు. ఎప్పటి నుంచో కళ నాకు నేరుగా సముద్రం కాడ పోయి ఇటు రౌండ్ వేసుకోవాలా, ఇటు రౌండ్ వేసుకోవాలా. నేను 2006లోనే తుబ్బిలిపాలెంకి సర్పంచ్, మీ అందరికీ తెలుసు నాకు. అయితే ఆడ ₹1 ఇంకా కూడా ఓపెన్ చేసుకోలేదు మేము. ఆడ ₹1 వర్క్ ఇచ్చాడు. అది కాకుండా 157 కోట్లతో పూడిరాయి దొరలో ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే బోట్లు లోపలికి పోయేదానికి, వచ్చేదానికి, తర్వాత లోపల నుంచి సముద్రం నుంచి ఈ ఫిషింగ్ అంతా బయట కాలువల్లోకి వచ్చి అట్లా పులికాటికి పోతే చిన్న వాళ్ళు కూడా బతికేదానికి, చిన్న కూడా బతికేదాని కోసం 157 కోట్లతో తొందరలో టెండర్ పిలవబోతున్నారు. అదే కాకుండా మోడ్రన్, దాన్ని ఏమంటారు, మోడ్రన్ పూడిరాయితుల్లోనే ఇంటర్నేటెడ్ మోడల్ దాంట్లో ఏముంటాయంటే ఐస్ ఫ్యాక్టరీ ఉంటుంది, మనం తెచ్చిన ఫిషింగ్ ఉంటుంది, ఫిష్ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దాంట్లో అన్ని రకాల వసతులు ఉండేది. ఒక 23 కోట్లతో కడతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్న కూడా చెప్తాడు, ఈ గ్రామానికి సంబంధించిన చాలా ఉన్నాయి అవి అన్న చెప్తాడు. ఇట్లా మత్స్యకారి గ్రామాలకి ఈ కాన్స్టిట్యున్సీలో సుమారుగా 500 కోట్ల రూపాయలు ఈ రోజుటికే వర్కులు జరుగుతున్నాయంటే కేవలం మన ఎమ్మెల్యే గారని చెప్పి తెలియజేస్తూ గట్టిగా మనందరం చప్పట్లు కొడితే ఇంకొక 500 కోట్లు మళ్ళీ తొందరలో మన గ్రామాలకు వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు గమనిస్తున్నారు, ఈ కార్యక్రమం అంతా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమం. మత్స్యకారులంటే ఈ దేశంలో ప్రధానమంత్రి గారికి అత్యధికమైన ప్రేమ. నరేంద్ర మోడీ గారు కార్యక్రమాలు ఎన్ని చూడండి మీరు. మత్స్యకారుల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎన్ని వస్తున్నాయి. అయితే చాలా రాష్ట్రాలు ఉపయోగించుకోవటం లేదు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒడిసి పట్టుకొని మత్స్యకారి గ్రామాలకి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరు గమనించాలి, ఈ దేశం అంతా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎంత బాగొచ్చిందో. మన వెస్ట్ బెంగాల్ అయితే 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే 3 రాష్ట్రాల్లో 2-3 మెజార్టీతో మనం గెలిచాం. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఇదే ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కూడా తెలియజేస్తున్నాను. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అందరూ గమనించాలా, గత గవర్నమెంట్ చేసిన పనులకి మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మన అందరం గమనిస్తాం. చీప్ లిక్కర్ ఇచ్చి కొన్ని వేల మంది చచ్చిపోతే లక్షల మంది హాస్పిటల్ పోలయ్యారు. గతంలో చూసిన ముందు మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే మన గ్రామాలకి తీర ప్రాంతాల్లో ముందుకు మనం ఎంత ఇబ్బంది పడ్డామో అంటే ఉదాహరణకి ఇక్కడ ఉండే పరిస్థితులు అట్టా అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయిన జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. మళ్ళీ కూడా ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పి మన జరిగిన ఎలక్షన్లు మీరందరూ చూశారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న పార్టీలు ఈ దేశాన్ని ఏలబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులు, మన శ్రేయాభిలాషులు, మన గూడూరు శాసనసభ్యులు గారికి, వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ అనేక సమస్యలు మాకు వచ్చున్నాయి గతంలో. ఎందుకంటే 2-3 సార్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్లస్ మెరైన్ పోలీసుల ద్వారా మేము 2-3 మీటింగ్లు పెట్టడం జరిగింది. ఇక్కడ వీరికి పాత పడిపోయిన ఒక సైక్లోన్ షెల్టర్ ఉంది. ఆ సైక్లోన్ షెల్టర్ని డమాలిష్ చేసి కొత్తది కట్టబడి చెప్పారు. అది ఎంపీడీఓ గారికి కూడా నేను ఇచ్చి ఎస్టిమేట్ కూడా వేసి దాన్ని త్వరగా తొలగిస్తే మంచిదని కూడా చెప్పడం జరిగింది. అలాగే స్కూల్కి ఫౌండేషన్ వేసారే కానీ ప్రహరీ కట్ల, అక్కడ పశువులన్నీ కూడా స్కూల్లో వెళ్ళిపోతున్నాయి సార్. మాకు స్కూల్కి ప్రహరీ కావాలి. అందులో మేము మా పిల్లల్ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం. రాత్రిలో అక్కడ పోయి కూర్చోవడం కానీ పిల్లలు అవన్నీ చేయకుండా ఉండాలంటే స్కూల్కి ప్రహరీ కట్టి గేటు పెట్టేస్తే ఇబ్బంది లేకుండా పోద్ది అని చెప్పారు. అది కూడా మన ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఎండిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అలాగే వారికి ఒకవేళ ఫిషింగ్కి పోయినప్పుడు పొద్దుపోయిందంటే సిగ్నల్ కావాలి వాళ్ళకి. వాళ్ళ ఏరియా ఎక్కడ ఉందనే దానికి లైటింగ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. దానికి దశన్న ముందుకు వచ్చారు. నేను ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది దశరెడ్డి గారు. మేము గత మీటింగ్లో చెప్పడం జరిగింది. మేము వీటన్నిటికంటే ముఖ్యమైన
ప్రోగ్రాం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ జట్టి ఉంది, బోట్లు వచ్చి ఆగడానికి ఒక జట్టి ఉంది. జట్టి ఎక్స్టెన్షన్ కావాలన్నారు. మేము జట్టి ఎక్స్టెన్షనే కాకుండా వాళ్ళు అడగంది కూడా ఇచ్చాము. మన ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో వాళ్ళు అడగంది కూడా ఇచ్చాం. మినీ ఫిషింగ్ హార్బర్ మన గ్రామానికి ఖచ్చితంగా వస్తుంది. ఈ మినీ ఫిషింగ్ హార్బర్కి మేము ప్రపోజల్ పంపించున్నాం. 5 ఎకరాల భూమిని ఇక్కడ కాపులతో కూర్చొని చర్చించి మనం పంపించడం జరిగింది. ఎందుకంటే అన్ని గ్రామాలు వేరు, ఈ పట్టపు గ్రామాలు వేరు. కాపులు ఒప్పుకుంటేనే మనం ఏమన్నా చేయగలం. ఎందుకంటే గ్రామంలో ఎవరినైనా 10 మందిని ఒప్పించాలన్నా కూడా వాళ్ళే కూర్చొని ఒప్పించగలరు. కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ శాంక్షన్ పోయి ఉంది. శాంక్షన్ అయ్యి వస్తే మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ కూడా ఒక మినీ ఫిషింగ్ హార్బర్ వస్తుంది. ఐస్ ఫ్యాక్టరీ ఇక్కడే కడతారు. ఇక్కడికే వచ్చి మీరు పట్టిన రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, ఇక్కడి నుంచే ప్యాకింగ్ అయిపోయి వెళ్ళిపోతాయి. మీరు వేరే దగ్గరికి తీసుకెళ్ళి అమ్ముకోవాల్సినంత అవసరం లేదు. ఇది రెవెన్యూ సైడ్ నుంచి ఇది మేము ఖచ్చితంగా మీకు అందరికి సహకరిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. సార్, మనకి ఈ హౌస్ హోల్డ్ డివిజన్ అనే ఆప్షన్ గత 3 సంవత్సరాలుగా లేదు. ఎందుకంటే హౌస్ హోల్డ్ డివిజన్ అనేది జరిగితే వాళ్లకు ఇంకా మత్స్యకార భరోసా కానీ ఇతర ఏ కార్యక్రమాలకైనా దాదాపు 20-25 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం వారి ఆదేశంతోనే అది జరుగుతుంది. అదొక్క సమస్య. మనకు ఈ హౌస్ హోల్డ్ డివిజన్ అనేది ఇస్తే ఆప్షన్ ఒక 20 కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకు ఎంఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనకి ఇది వరకు ఇప్పుడు స్కూల్స్కి అయితే డెవలప్మెంట్ లో భాగంగా ప్రహరీ గోడ అనేది వాళ్ళు మన డిఓ గారికి కూడా మనకు సబ్మిట్ చేయడం జరిగింది. మరియు మనకు ఈ తుఫాన్ షెల్టర్ కూడా మనకు గ్రామంలో ఉన్న దాదాపు సిద్ధవరంలో కానీ ఇక్కడ కానీ దాదాపు ఒక్కొక్క బిల్డింగ్ దాదాపు ₹1 కోటి బిల్డింగ్ ఒకటి మనకు అవసరం పడుతుంది సార్. అది మీ ద్వారా కొద్దిగా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకుంటే ఖచ్చితంగా మన గ్రామంలో మన మండలంలో ఉన్న తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్ అన్ని మనము కొత్త బిల్డింగ్స్ కట్టుకోవడానికి వీలవుతుంది. ఇది సార్ మన పంచాయతీరాజ్ తరఫున ఉన్న విషయం. సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం కోట మండలం గోవిందపల్లి గ్రామంలో మనము ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షగా వహించినటువంటి మన ప్రీతమ నాయకులు, మన ప్రజల మనిషి, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పోసం సునీల్ అన్న గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత మంచిగా చేయడానికి ఈ కార్యక్రమం యొక్క అధ్యక్షత వహించినటువంటి పెద్దలు చిలకూరు దశరథ రామరెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన పెద్దలు సిద్ధవరం రామలింగారెడ్డి గారు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కోట మండలంలోని తెలుగుదేశం క్యాడర్కి ముందుండి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన తర్వాత ముందుండి నడిపించినటువంటి పెద్దలు పలగాటి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా సర్వోత్తమన్న గారికి, జలీల్ అన్న గారు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏఎంసీ చైర్మన్ మా ప్రమీల అక్క గారు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కోటారెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ రైతులు మత్స్యకారుల సేవా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడము, ఇది ఇక్కడికి మనందరం కూడా రావడం జరిగింది. మన తెలుగుదేశం ప్రభుత్వం అంటే మత్స్యకారులకి ఒక ప్రత్యేకమైన అనుబంధము ఉంది. ఇది నేను ఇప్పటి నుంచి చెప్పడం లేదు. మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మత్స్యకారులకు ఎటువంటి సహకారాలు కావాలంటే మన ఎమ్మెల్యే గారు కావచ్చు, మన యొక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు ఇన్నట్టు ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి కూడా సమకూర్చినటువంటి ప్రభుత్వం మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గోవిందపల్లి పాలెంలో ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి 300 కడప ఉంది, 520 ఓటింగ్ ఉంది. ఇక్కడ చూస్తే చిన్న చిన్న గొంతులు ఉన్నాయి. ఈ స్ట్రీట్లకు కూడా
అన్నిటికీ సీసీ రోడ్లు ఉన్నాయనంటే అది మన తెలుగుదేశం యొక్క ప్రభుత్వం యొక్క ఘనత నేను తెలియజేస్తూ మన యొక్క సునీల్ అన్న సహాయ సహకారాలతో ఈ రోడ్లన్నీ కూడా మనం నిర్మించడం జరిగింది. అదేవిధంగా చిన్నపాటి తుఫాను వచ్చినా సరే వాళ్ళ యొక్క బోట్లు అలలకు దిగిపోయి కొట్టుకోపోవడం వాళ్ళ యొక్క నష్టపోతున్నారు కనుక వాళ్ళు అడిగితే ₹1 పైన జెట్టి నిర్మించి వాళ్ళకి అందించడం కూడా మన యొక్క అన్న యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ జెట్టిని కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పట్టుకున్నటువంటి చేపల్ని ఎండేసుకోవడానికి ఒక బెడ్ లేకపోతే ఈ పాలెంలో 2 బెడ్లు కూడా మన యొక్క అన్న నేతృత్వంలో ఇక్కడ కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఒకటి మనం స్టేజ్ ఉన్నది కూడా అదేనని మీ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మన తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకు ఈ గ్రామంలో 232 మందికి ప్రతి సంవత్సరం కూడా మనము ₹20,000 అందిస్తూ వాళ్ళకి అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నామని ఈ సభాముఖంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ గ్రామంలో ఇంకా మరిన్ని జరగాలని మీ అందరి యొక్క సహకారాలు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అన్నగారికి ఒకటి తెలియపరుస్తా ఉన్నాను. అన్న, మనం ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ మీకు ఎన్నోసార్లు మేము తీసుకుని వచ్చిన ఒక విషయం అన్న, అది చిన్నపాటి వర్షం పడినా కూడా మనం వచ్చినటువంటి మధ్యలో ఒక సలకాలవది వాటర్ పైకి వచ్చేయడం వల్ల పిల్లలు ఇక్కడ నుంచి సుమారు 100, 200, 150 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం వల్ల అదంతా కూడా స్కూల్కి ఇబ్బంది జరుగుతూ ఉందన్న. ఎవరికైనా ఇబ్బంది, ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఆ సమయంలో వెళ్ళాలంటే బోటుల్లో తీసుకోపోవడం జరుగుతూ ఉంది. ఆ బోట్లు కూడా ఆ యొక్క వరదకి ఇబ్బంది జరిగి మనుషులు కూడా పోయినసారి కూడా ఒక మనిషి కూడా చనిపోవడం కూడా జరిగిందన్న. దీన్ని మీరు ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొని వచ్చున్నాము. దీన్ని మీరు కూడా కొటేషన్ వేసి 5 కోట్ల పైన పంపించున్నారన్న, అది కూడా విషయం మాకు తెలుసు. మరలా కూడా మీ యొక్క దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాము. దీన్ని కట్టిస్తానన్న ఈ గోవిందపల్లి పాలెనికి మనం ఎంతో మేలు చేసినట్టు నా యొక్క అభిప్రాయం అన్న. ఇది ఎందుకు చెప్తున్నానంటే అన్న, మన యొక్క ప్రతిపక్షంలో నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు, వైసీపీ వాళ్ళు పోటీ చేసినప్పుడన్నా 350 ఓట్లు పోలయ్యానైనా ఈ బూత్లో 350 ఓట్లు పోలైతే 240 ఓట్లు మనకే పడ్డాయన్నా. నేను గర్వంగా చెప్తా ఉన్నాను. రూలింగ్ లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి 110 ఓట్లు పడ్డాయన్నా. ఆ రోజు రూలింగ్ లో ఉన్నా కూడా ఏ ఒక్క మత్స్యకారులైనా కూడా వాళ్ళు ఏ పార్టీ రూలింగ్ లో ఉందో ఆ పార్టీ వాళ్ళకి ఫేవర్గా ఉంటూ వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని డెవలప్ అవ్వాలని చూస్తారన్నా. కానీ మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా మనకు 240 ఓట్లు మనకి వేసి మీ యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ మనకు ఓటింగ్ మనకు ఉందన్నా. మనం ఎప్పుడు కూడా ఈ పాలనని మనం వెంట పట్టుకొని ఉండాలన్నా. ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, వీళ్ళంత కాపులు కూడా మనకి ఎన్నో విధంగా సహాయ సహకారాలు అందించారు. ఆ టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన మస్తానన్న గారు, నాగన్న గారు, వెంకటేశ్వర అన్న గారు, అదేవిధంగా దక్షాది బాబు అన్న, మీకు తెలిసిందే ఆ రోజున కష్టకాలంలో నిలబడ్డారు. సీనన్న, బాబున వీళ్ళందరూ కూడా నిలబడ్డారన్న. వాళ్ళందరినీ మీరు దృష్టిలో ఉంచుకొని ఈ గోవిందపల్లి పాలెనికి మేము అడిగేది ఒకటేనన్నా, ఆ బ్రిడ్జిని నిర్మించి మా వీళ్ళ పాలెం వాళ్ళ యొక్క జీవితాల్లో ఆశలు నింపాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వోత్తమ రెడ్డి గారికి, పురుషోత్తమ రెడ్డి గారికి, జల్లి భాష గారికి, సభా అధ్యక్షులు పాటారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన మత్స్యకార సోదరుడు మరియు పంచాయతీలో ఉన్నటువంటి సోదరుడు అందరికీ నేను పంచాయతీలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి గోవిందపల్లి పాలెం విషయం వస్తే 5 సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు మనకు కరెంటు విద్యుత్ సమస్య ఊళ్ళో ఉంది. అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టమంటే పెట్టల. అదే ఇప్పుడున్న కాపుగా ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారికి, సునీల్ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఏడీ గారితో మాట్లాడి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ సునీల్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మత్స్యకారుల మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉండి మీకు 10,000 రూపాయలు ఉన్నటువంటి మన మత్స్యకారుల భరోసాని 20,000 పెంచడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకు తుఫాన్లో వైఎస్ఆర్ పార్టీ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోడ్డు ఆర్ఎంబి రోడ్డు ఏదైతే గోవిందపల్లి నుంచి గోవిందపల్లి పాలెం దగ్గర డ్యామేజ్ అయిపోయిందో బాగుంది కూడా, ఆ రోడ్డు మీద వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక తట్ట మట్టి కూడా ఇలా. అదే సునీల్ గారు వస్తేనే ఆ రోడ్డుని అంతా ఇప్పుడు చూస్తున్నాం మనం, బాగుంది కదా, అదంతా చూస్తున్నాం. అది సునీల్ గారు తెలుగుదేశం గవర్నమెంట్ మీకు తెలియజేస్తున్నా. మిత్రులు ఒకటే ఆలోచించండి, మన గోవిందపల్లి పాలెంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన ఓట్లు వేసుకొని కానీ ఒక్క పని చేశారా? మీరు ఇళ్ల స్థలాలు లేక అర్జీ పెట్టుకుంటే మీకు ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారు?
గోవిందపల్లిలో శ్మశానం కాడిచ్చారు. అక్కడికి మనం ఎవరైనా పోయి ఇల్లు కట్టుకోగలమా? ఆ స్థలం కూడా ఎంత ఉంది, అగ్గిపేట ఎంత స్థలము, దానిలో ఇల్లు కట్టుకునే పరిస్థితి మనకు లేదు. మనం ఆలోచించండి, మీరు అందరూ కూడా ఆలోచించండి. వైఎస్ఆర్ పార్టీ మన ఊరికి ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఇది ఒకసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ. వైఎస్ఆర్ పార్టీతో మనం ఉండబడలే, ఎందుకంటే మనకు ప్రతి ఒక్కటి చేసి పెట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు సునీలన్న గారు, పెద్దలు దశరథరామరెడ్డి గారు, పెద్దలు రామలింగారెడ్డి గారు. ఇక్కడ గ్రామస్తులకి ఇళ్ల స్థలాలు లేకపోతే రామలింగారెడ్డి గారి ద్వారా పోయి జగన్మోహన్ గారు పట్టుకుంటే మనం ఇప్పుడే ఇంటి స్థలం కూడా జగన్మోహన్ గారు ఇప్పించే స్థలం. ఏం చేశారు? మనకు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా లేదు ఇక్కడ ఉండే స్థానిక లీడర్లైనా మన గ్రామానికి ఏం చేశారు అని మీరు ఒకసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు వచ్చినా అలాగే మండల అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. విలేకరులకి పార్టీ కార్యక్రమం ఎప్పుడు వచ్చినా పెద్దలు దశరెడ్డి గారు ఆ భారాన్ని భుజాన్ని వేసుకుని పార్టీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఆయన సహకరిస్తారు. అన్న సునీలన్న గారు, దశరెడ్డి గారి యొక్క సహాయంతో మన పంచాయతీ ఎంతో ముందుకు పోతుంది. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ యొక్క సారథ్యంలో మనందరం ఉంటే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, తర్వాత కాపు ఈ గ్రామం కదుగామని, తర్వాత మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన రామలింగారెడ్డి గారికి, దశరెడ్డి గారికి, వేదిక ముందున్న ఇంకా భాస్కర్ రెడ్డి గారికి, ఇంకా అందరికీ పేరు పేరున నా ఒక ధన్యవాదాలు. అదేవిధంగా సభకు కూడా నా ఒక మీరు కనిపిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తే అన్న వచ్చారు. అన్నకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి, అలాగే చైర్మన్ పెమ్మినమ్మ గారికి, మా ఎంఆర్ఓ గారికి, మా ఎండిఓ గారికి, మా ఎంఈఓ గారికి, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా కాపులు పెద్దలు మసానన్న గారికి, నాగయ్య గారికి, ఆ రోజు ఎలక్షన్లో ఇద్దరు బాబులు నా వెనకాల తిరిగారు ఈ ఊర్లో కూడా, అలాగే సీనయ్య, వీళ్ళందరూ గుర్తున్నారు నాకు. అలా ఎలక్షన్ తిరిగిన వాళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులకి, అలాగే ముఖ్యంగా మా మురళికి, మా చెంగళరావుకి, మా అనూప్కి, వేది మా దశరథరామరెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే గుడికి పోయా, ఇంతకుముందు గుడికి వచ్చా, మొత్తం గందరగోళం ఉండేది. ఇప్పుడు పోయి టైల్స్ బ్రహ్మాండంగా ఏ ఇచ్చినాడు. ఏంటంటే తమ్ముడు మనమే తమ్ముడు ఏ ఇచ్చినారో చెప్పాము తమ్ముడు అని కూడా చెప్పాడు. చాలా సంతోషం. ఎందుకంటే మంచి వ్యక్తి, అంటే డబ్బులు అందరికీ ఉంటాయి కానీ అది ఖర్చు చేసే గుణం కూడా అవసరం. ఆ గుణంలో మేటి మా దశన్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎంతో అభిమానం, ముఖ్యంగా మత్స్యకారులు అంటే ఈ గ్రామం అంటే పూర్తి అభిమానం మీకు. గతంలో కూడా మా సర్వోత్తమ్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడికి నీళ్లు వచ్చేసి మొత్తం మునిగిపోయి ఆ పక్క ఈ పక్క రాలేకపోతే కూడా అయిన తర్వాత మీ అందరం కూడా ఇక్కడికి వచ్చి కూడా మీ అందరికి కూడా పనులు లేక ఇన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మా నాయకులు అన్నీ చెప్పారు. అంటే పాపం మా కాపులకు తెలియదు కానీ మా మురళికి తెలుసు, మా చెంగళరావుకి తెలుసు, ఈ ఊర్లో ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు. ఈ బ్రిడ్జి కోసం మీరు చెప్పింది నాకు వాస్తవం. నేను దానికోసం కూడా ఎస్టిమేషన్ చెప్పా, కానీ అసెంబ్లీలో మాట్లాడింది ఒక్కరు చెప్పలా. ఏ ఎమ్మెల్యే మాట్లాడాల ఈ ఊరు గురించి? మీ సునీల్ కుమార్, నేను మాట్లాడా. అది చెప్పడం నాయకులు. నేను నాయకులు చెప్పేది అయితే మీ అందరికీ చెప్పేది రిక్వెస్ట్ చేస్తున్నా. మనం చేసింది, మనం కృషి చేసింది మీరు చెప్పాలా. అవి చెప్పుకున్న ఊరికే మేము ఇచ్చాము అది కాదు. మనం చెప్పింది ఏం చేసాము చెప్పండి, తర్వాత సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తాం. అట్లాగకుండా అది ఆ మాట చెప్పకుండా మేము చెప్పాము, దృష్టి తీసుకొచ్చాము అంటే ప్రజల కోసం కాదు. వాళ్ళందరూ ఓట్లు వేసారు, నాకు 100 ఓట్ల మెజార్టీడా నాకు గుర్తుందంతా కూడా. కానీ నా బాధ్యత నేను చెయ్యాలా. కాబట్టి నేనేం చేసాను వాళ్ళకి కూడా చెప్పండి. ఊరికే రావడం కదా కదా ఎమ్మెల్యే. అదే నాయకులందరికీ ఒక్క వేళకే కాదు, ఒక చెంగళరావుకి ఒక మురళికి కాదు, వేదిక ఉన్న అందరి నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నా. మనం ఏం చెప్పామో మనం ఏం చేసామో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తే. వర్షం వచ్చినప్పుడైతే నిజంగా మన వాళ్ళు చెప్పినట్టు దాదాపు ఒక 70-80 మంది బిడ్డలు ఇక్కడ చదువుకుంటున్నారు. దాదాపు నీళ్లు తగ్గేంత వరకు కూడా స్కూల్కి పోలేని పరిస్థితి. అలాగే ఎవరన్నా గర్భంతో ఉంటే
ఆ తల్లికి నొప్పులు వస్తే తీసుకొని పోయే పరిస్థితి కూడా లేని పరిస్థితి, చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. నేను ఇంతకుముందు గతంలో కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో ఈ బ్రిడ్జి శాంక్షన్ అయింది. అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. తర్వాత మన గవర్నమెంట్ పోయిన తర్వాత అది క్యాన్సిల్ చేశారు. మా కాపులకు కూడా నేను తెలియజేస్తున్నా, ఆ రోజు జరిగిన విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. అది ఎవరు చెప్పడం కానీ మళ్ళీ కూడా మన అసెంబ్లీలో ఈ విషయం ఏంటంటే, మీకు ఎన్ని చేసినా అది పక్కన, కానీ ఆ బ్రిడ్జి చేసేది చాలు, నాకు మీకేం చేయబడలే. కాబట్టి ఆ రోజు ఎలక్షన్స్లో మీకు మాట చెప్పాం, తిరిగాం. ఖచ్చితంగా ప్రయత్నం మాత్రం 100% మీ ఎమ్మెల్యేతో ఉంటుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పే ఎమ్మెల్యే కాదు, మీకు అది గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు చెప్పలేను, నా వల్ల కాదు. ముఖ్యంగా మా మత్స్యకారులకు నేను చెప్పలేను. మీ అందరి దయ వల్ల ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ టోటల్ ఈ రాష్ట్రంలో మత్స్యకారులు 80% చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ కోట్లు వేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మీ అందరి దయ వల్ల ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. అలాగే మన మత్స్యకార నాయకుడు కొల్లు రవీంద్ర గారు కూడా ఈరోజు మంత్రిమండలిలో ఉన్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్డు చాలా వేయించా. ఇక్కడ మనం కూడా సిమెంట్ రోడ్లు వేయించా. అయితే సిమెంట్ రోడ్లే కాదు, మీకు వేయాల్సింది చాలా పనులు చేయాలి ఈ గ్రామంలో. ఇప్పుడే మా ఎంఆర్ఓ గారు చెప్పారు, మినీ ఫిషింగ్ హార్బర్ కూడా శాంక్షన్ అయింది. ఒక 5 ఎకరాలు ఇచ్చామని కూడా మాకు ప్రపోజల్ కూడా పంపించామని చెప్పి కూడా మన ఎంఆర్ఓ గారు చెప్పారు. అది కూడా త్వరలో ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మొన్న సీఎం గారితో 1-to-1 జరిగినప్పుడు మొత్తం 3 వర్కులు, ఇంపార్టెంట్ వర్కులు ఏమన్నా పెట్టమని చెప్తే నేను ఫస్ట్ పెట్టింది ఈ ఊరి బ్రిడ్జే. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే సార్ ముందు ఆ బ్రిడ్జి సార్ మాట ఇచ్చాం మనం అని చెప్తే దానికి ఆల్రెడీ ఎస్టిమేషన్ ఏమని చెప్పి కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా ఇక్కడ సంబంధించిన అధికారులకు కూడా ప్రపోజల్ వచ్చిందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రయత్నంలో ఎప్పుడు లోపం ఉండదు, ప్రయత్నంలో అయితే ప్రాణం పైన లోపం ఉండదు. తర్వాత అది అయ్యేటప్పుడు ఏదైనా చిన్న ఇబ్బందులు జరిగితే ఏమన్నా ఇబ్బంది అవుతుంది తప్ప ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే ఆగదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మా దశన్న మీకోసం ఆలోచించేటువంటి మంచి వ్యక్తి అని చెప్పి కూడా నేను మళ్ళీ మా దశన్నకి తెలియజేస్తున్నా. మీరంటే అభిమానం మత్స్యకారులు అంటే అన్నకి. కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో ఈ టైంలో కూడా ఇంత భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తమాషా విషయం కాదు. మా దశన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా దశన్నకి, మా స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్పారు, దాదాపు ఇక్కడ ఆయిల్ ఇంజిన్స్ 29 మందికి ఈరోజు ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దాని విలువ 24,15,700 రూపాయలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మనం కాదు ఇచ్చేది, ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో మన నాయకుడు, మీ నాయకుడు, మన నారా లోకేష్ బాబు అని చెప్పి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మత్స్యకారులు ఇంత 10,000 ఇచ్చేవాళ్ళు మనకి, అంటే మనం వేటకు పోకుండా ఉంటే. కానీ మనం గెలిచిన తర్వాత ఎలక్షన్లో ఏమైతే ఎన్డీఏ గవర్నమెంట్ మీకు చెప్పిందో 20,000 చేసిన విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. గతంలో ఎవరు చేయలే. అట్లాగే ఈ మధ్య మన ఫిషరీస్ ఏడీ గారు చెప్పినట్టు మన సంబంధించిన మత్స్య సంపదని తమిళనాడు వాళ్ళు వచ్చి దోచుకుపోయేటువంటి కార్యక్రమాన్ని చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించి, మన జిల్లా కలెక్టర్ గారు, మంత్రులు స్పందించి అప్పటికప్పటికి కొత్త బోట్లు కూడా 2 కొనుగోలు చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. దాదాపు 4 బోట్లు కొత్త బోట్లు, అంటే ఎక్కడ కూడా తమిళనాడు బోర్డుకి తక్కకుండా మనోళ్ళు కూడా గస్తీ కాసేందుకు మంచి బోట్లని శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మన ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇంటి దగ్గర మన కాన్స్టిట్యున్సీలో మా పురుషులు చెప్పినట్టు మత్స్యకారులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పోయిన ఎలక్షన్లు అయితే మాత్రం మత్స్యకారులు ఆల్మోస్ట్ ఆల్ ఎన్డీఏ గవర్నమెంట్కి ఓటేశారు. ఎందుకంటే గత గవర్నమెంట్లో మత్స్యకారులకు ఎవరేం చేయలే. మీ ఊర్లో ఏదైనా ఒక రోడ్డు వేశారంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే. ఏదో వాళ్ళు ఏమైనా వేసారా చెప్పండి, ఒక్కటేమైనా వేసారా? వేసిన కార్యక్రమం ఏది కూడా వాళ్ళు, అంటే వాళ్ళకి ఇది అవసరం లే. ఎలక్షన్ అప్పుడు వస్తారు, గాలి ఉంటే గెలుస్తారు, లేకపోతే గమనైపోతారు. 5 సంవత్సరాలు కనిపిరు. మళ్ళీ మాదట కాదు, మేము ఓన్నే గెలిచినా మీకు అందుబాటులో ఉంటాం, మీరు వస్తే మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే ఆ నాయకులకి మా నాయకులకి ఒకసారి మీరు పోల్చుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా నాయకులు, మా దశన్న, పెద్దలు అన్న రామలింగన్న, అలాగే మా పేద నాయకులు మా మురళి,
మా చెంగల్రావు, మా అనూప్ వీళ్ళందరూ ఉన్నారట. వీళ్ళందరూ ఎప్పుడు మీతో నిత్యం టచ్లో ఉన్నవాళ్ళే, టచ్లో లేకుండా ఉండేవాళ్ళు కాదు. మీకు ఏదైనా ఆపద వచ్చినా కానీ ఇమీడియట్గా స్పందించేటువంటి మంచి మనసు ఉన్నటువంటి పిల్లలు. కాబట్టి అలాంటి నాయకులు ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నా. నేను గూడూరులో ఉన్నా, వాళ్ళు ఏ విషయం వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పేటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకులు మీకు ఉన్నందుకు కూడా మీరు సంతోషపడాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు వలలు 5 వలలని ఇక్కడ మనం ఇస్తున్నాం, 5 మందికి ఇస్తున్నాం. మొత్తం 3,33,000 రూపాయలకు సంబంధించినటువంటి వలను కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే 2 బోట్లు సబ్సిడీ కూడా ఇస్తున్నాం. 4 లక్షల రూపాయలు బోటుకి 2 లక్షలు సబ్సిడీ లెక్కన ఈరోజు ఇక్కడ 2 బోట్లు ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఆయిల్ మీ అందరికి కూడా నెలకి 2,700 చొప్పున 10 నెలలకి దాదాపు 29,630,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. 29,43,000 రూపాయలు ఈరోజు మీ యొక్క ఆయిల్కి ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ చేపల వేట నిషేధ సమయంలో దాదాపు 252 మంది మత్స్యకారులకి 20,000 రూపాయల చొప్పున 50,40,000 రూపాయలు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఓవరాల్గా మొత్తంగా ఇక్కడ గోవిందపల్లి పాలెంలో దాదాపు 1,13,12,000 రూపాయలు ఈరోజు మీకు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అభివృద్ధి అని చెప్పి కూడా మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గత ఎలక్షన్లో ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన విధంగా ఈరోజు మీ అందరికి కూడా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. ఏమా వేస్తున్నాం లేదా? గత గవర్నమెంట్లో ఒక్కరికి వేసేదానికి ఇబ్బంది పడ్డారు. ఒక 2 సంవత్సరాలు వేశారు, 3 సంవత్సరాలు ఎక్కువ కొట్టారు. మన పరిస్థితి అది కాదు. మోడీ గారు దయ వల్ల ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందరికి ఇస్తున్నాం. ఆ రోజు చెప్పి అందరూ అన్నారు ఎట్టచాడా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పెట్టాలంటే ఈరోజు ఇచ్చి చూపిస్తున్నాం అని చెప్పి కూడా మీకు మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు మొత్తం దాదాపు ఈ యొక్క పంచాయతీలో ముఖ్యంగా పెన్షన్లు దాదాపు 445 మందికి ఈరోజు ఈ యొక్క పంచాయతీలో ఈరోజు 1వ తేదీ కల్లా మా నాయకులు మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. గతంలో ఆ పరిస్థితి లేదు. ఈరోజు మా నాయకులే ఓట్లు వేసుకున్నటువంటి మా నాయకులే మీ దగ్గరికి వచ్చి ఇంటింటికి వచ్చి పంచే కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మొత్తం మీద నెలకి 18,85,000 రూపాయలు మీ యొక్క పంచాయతీలో పంచుతున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మత్స్యకారుల భరోసా దాదాపు 252 మందికి 20,000 రూపాయలు చొప్పున దాదాపు నెలకి సంవత్సరానికి 50,40,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అన్నదాత సుఖీభవ దాని కింద కూడా దాదాపు ఈ పంచాయతీలో 201 మందికి దాదాపు 20,000 చొప్పున 3 విడతలుగా ఈరోజు వేస్తూ ఉన్నాం. దాదాపు 40,20,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క తల్లికి వందనం మీ పంచాయతీలో 596 మందికి దాదాపు 77,48,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లకి మీ పంచాయతీలో 24 మందికి 3,60,000 రూపాయలు ఇస్తున్నామన్న విషయం కూడా ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. అలాగే దీపం పథకం ద్వారా దాదాపు 852 మందికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ పంచాయతీలో నలుగురికి 4,62,600 రూపాయలు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాటిలో ముఖ్యంగా కల్తిరెడ్డి సుభాష్ని ఈ అమ్మాయికి ఎల్ఓసి హాస్పిటల్కి 3 లక్షల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి ఉన్నారో లేదో తెలియదు కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఒకటి చెప్తున్నా. అలాగే చెల్ల సుబ్బరత్నమ్మ ఈమెకి 50,700 రూపాయలు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అక్కం గారి గాంధీ ఈయనకి కూడా 88,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే తోట ఆశేషమ్మ ఈమెకి కూడా 23,800 రూపాయలు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ పిఆర్ వర్క్స్ దాదాపు ఈ పంచాయతీల్లోనే 29,40,000 రూపాయలకి పనులు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇవన్నీ
మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత మాది. ఏం చేశాడబ్బా ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్యే కాదు చంద్రబాబు నాయుడు గారు, మోడీ ఏం చేశారంటే ఈ చేసావమ్మా, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఈ చేసామని చెప్పాల్సిన బాధ్యత. ఊరికే మీటింగ్ పెట్టేసి మీకు వలలు ఇంజిన్ ఇచ్చిపోయేదాన్ని రాలా. మీకు ఏం చేసాం, మీ పంచాయతీకి ఏం చేసాం, మీ ఊరికి ఏం చేసాం, అవి మీకు చెప్పాల్సిన బాధ్యత నాది. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నా. మహేంద్ర యూకే చచ్చిపోతే 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తున్నా. ఏమ్మా వచ్చారు లేదా ఈ పంచాయతీలో? ఈ ఊరే గుర్తుందయా మీకు ఇచ్చాం. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక పైసా సీఎం రిలీఫ్ అని ఇచ్చారా? ఎవరికి డబ్బులు వచ్చాయా? రావు. అంతకుముందు ఏంటంటే చంద్రన్న బీమా అని ఎవరు చనిపోయి 2 లక్షలు ఇచ్చేవాళ్ళం మనం. అది మొత్తం ఎత్తేసారు, తుడిచేశారు. అవి లేకుండా చేశారు ఈ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనే విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే R&B వర్క్స్ మీ పంచాయతీలో 20 లక్షలు పెట్టి నెల్లూరు కొత్తపాలెం నుంచి పుట్టపువారి రహదారి కిలోమీటర్ 42 నుంచి 773 వరకు మరమ్మతులు చేశామని చెప్పి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. RWS వర్క్ కింద 2 లక్షలు చేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇరిగేషన్ ద్వారా 2 వర్కులు 9,70,000 రూపాయలు చేశామని చెప్పి కూడా మీ అందరికి ఒకసారి తెలియజేస్తున్నా. అయితే మా పెద్దకాపు మాట్లాడుతూ స్కూలు సంబంధించినటువంటి ప్రహరీ కూడా లేదని చెప్పి కూడా చెప్పారు. దశన్నతో కూడా మాట్లాడాను. వెంటనే మా MDO గారికి చెప్పాను, 8 లక్షలు మీకు మంజూరు చేస్తున్నాను. అది మీరు టెండర్ పెడతారా లేకపోతే ఒకరిని ఇచ్చి ఇస్తారో చేయించమని చెప్పి కూడా మా MDO గారికి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ యొక్క షెల్టరు చెడిపోయిందని చెప్పి, పాడైపోయిందని, శిథిలావస్థలో ఉందని చెప్పి కూడా మీరు చెప్పారు. పెద్దలు రామలింగారెడ్డి గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా దాన్ని ఎస్టిమేషన్ ఇస్తారు. గతంలో ఈ నియోజకవర్గంలో తుఫాన్ షెల్టర్లు కట్టించింది ఎవరంటే అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అప్పుడు నల్లపేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనులు చేయించాడు. దాని తర్వాత ఎవరు చేశారు మీ కాన్స్టిట్యున్సీ కంటే ఏ షెల్టర్ను చూసుకోండి, వాకాడు మండలంలో కానీ కోట మండలంలో కానీ. ఇదే ఎన్డీఏ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పని చేయాలంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరు చేయలేరు కూడా. అది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మనకు మొన్నటిదాకా రాజధాని లేదు. మన రాజధాని ఏదో మనకే తెలియదు. కానీ ఇటీవల మోడీ గారి సహాయ సహకారాలతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు యొక్క కృషితో ఈరోజు మన రాజధాని మ్యాప్లో, ఇండియా మ్యాప్లో అమరావతి అని చెప్పిన విషయాన్ని మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. మొత్తం పోయినసారి గవర్నమెంట్ మొత్తం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేసింది. ఒక్క పైసా లేకుండా మొత్తం తినేసింది. ఇప్పుడే మా పురుషయ్య చెప్పాడు, మందు, కల్తీ మందుతో మొత్తం పేదవాళ్ళు చాలా మంది చనిపోయారు. దాదాపు 30,000 మంది అనారోగ్యాలతో చనిపోయిన విషయం కూడా ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తున్నా. ఆ మందు తాగితే ఏదో ఒక సంబంధించిన అవయవం చెడిపోవడం కానీ చనిపోవడం కానీ జరిగేటువంటి ప్రక్రియ. అలాంటి మందుకి మనల్ని బానిసలు చేసి ఎంతో మందిని చంపేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటున్నా. ఎందుకంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, గతంలో మనం ప్రశాంతంగా ఉన్నామా, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామా అనే విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మత్స్యకారుల కోసం మంచి అధికారులు ఈరోజు మీకు ఉన్నారు. మా ఏడీ గారు కానీ, అలాగే నాయక్ కానీ మీరందరూ ఉన్నారు. ఏం వచ్చినా కానీ మీతో దగ్గరుండి మీతో మాట్లాడి ఎక్కడికో అటు ఇటు పోకుండా డబ్బులు మత్స్యకారులకి ఏమొస్తే ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే దాదాపు 1 కోటి రూపాయలు ఇంతకుముందు అసెంబ్లీలో మేము మాట్లాడినప్పుడు అక్కడ ఫుడ్ రైడర్ సంబంధించిన మౌత్ ఓపెనింగ్ సంబంధించిన 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్ వేసి ఈరోజు ఎంత 151 కోట్లు మళ్ళీ కూడా కొత్తగా శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి ఒకసారి తీసుకొస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంత కూడా మత్స్యకారుల కోసమే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ గవర్నమెంట్ SC ST BC మైనారిటీ గవర్నమెంట్, పేదవాళ్ళ గవర్నమెంట్ మంది. దీంట్లో మొహమాటాలు ములాజులు లేవు. మత్స్యకారుల గవర్నమెంట్ ఇది. కాబట్టి ఎప్పుడు కూడా మత్స్యకారుల కన్నా తెలుగుదేశం పార్టీ ఉన్న విషయాన్ని కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు పదే మరొకసారి తెలియజేస్తూ, వేదిక మీద వచ్చినటువంటి అధికారులకి, మా నాయకులకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి మా మహిళలు
మా తోడు పుట్టిన చెల్లెలి కన్నా ఎక్కువ మీ అందరి ఆశీర్వాదంతోనే ఈరోజు నేను మళ్ళీ రెండోసారి మైక్ ఎత్తుకొని మాట్లాడుతున్నానంటే మీ అందరి ఆశీర్వాదం అమ్మ. మిమ్మల్ని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. మర్చిపోతే నాకే పాపం, మరి మా మధ్యకాలను మర్చిపోతే నాకే పాపం. అంటే రెండో మాటలేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఏ అవసరం ఉన్నా మీకు లోకల్గా ఇక్కడ పెద్దలు మా దశరెడ్డి గారు ఉన్నారు, అలాగే మా పేద నాయకులు మా మురళి, మా చెంగలరావు ఉన్నారు, అలాగే అంతకన్నా ముఖ్యంగా మా రామలింగాన మీ పక్కనే సిద్ధవరంలో ఉన్నారు పెద్ద ఆయన. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మా పెద్దలు మత్స్యకారుల పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఏమైనా ఉంటే నేరుగా నాతో మాట్లాడమని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదేమైనా ఉంటే మొహమాట లేకుండా చెప్పని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మా దశరథరామరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. అలాగే కొంతమందికి మత్స్యకార భరోసా పడలేదని చెప్పి కూడా చెప్పారు. ఖచ్చితంగా ఇది సార్ మీరు హౌస్ హోల్డ్ డిఫరెన్స్ ఎవరు చేయాలి? అది ఎంఆర్ఓ ఆఫీస్లో డివిజన్ చేయాలి. ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు. ఎంఆర్ఓ గారు ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని అది వచ్చి ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఒకసారి మాట్లాడమని చెప్పి మా ఎంఆర్ఓ గారిని కూడా మీరు ఎంఆర్ఓ గారితో ఫాలోఅప్ చేయండి. ఆయన చేస్తాడు, ఇబ్బంది ఏమిటో చేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాయా. ఇప్పుడు చెప్పారు 20 ఫ్యామిలీస్ కాదే అని చెప్పారా, దాని పనిలో రెక్టిఫై చేస్తాం. అది మా దర్శనాన్ని ఫాలోఅప్ చేయవలసిందిగా మా దర్శనాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఫోటోలకు దూరంగా ఉండండి సార్. ఒక సెకండ్ సార్, సార్ ఒక్క సెకండ్ సార్. ఓకే అన్నా ఇటు చూడాలా అన్నా, ఇటు చూడు అన్నా, ఇటు చూడాలా సార్. ఓకే సార్ సార్ ఒక్క నిమిషం నా దసన్నా కొద్ది బయటకు రానా. ఓకే సార్. ఓకే దసన్నా బ్రదర్ కొద్దిగా సైడ్కి మీరు ఈ ఫోటో సార్. ఓకే సార్ ఇంకా అంతే అన్నా, కొద్దిగా సైడ్కి రండి సార్. ఓకే సార్. ఓకే అన్నా ఒకరోజు సైడ్ జరుపుకోండి. ఏంటా అన్నా ఏంటి అన్నా కొద్దిగా సైడ్ కదా అన్నా, సైడ్కి ఉండండి సార్. ఒక్క నిమిషం సార్. ఓకే అన్నా అయిపోయిన వాళ్ళు దిగండి అన్నా కొద్దిగా. ఇప్పుడు చెప్పారు నాకు అక్షరమా బ్రదర్ కొంచెం దిగండి. ఓకే సార్.
ఎడగా